ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఉదయం తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ దినం ప్రభా తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథదానం 20వ అధ్యాయం 1-3 వచనములు. ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది, రాజునకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణమోసం తెచ్చుకుందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, మొదటి వచనాన్ని మరొక్కసారి చదువుకుందాం. ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఈ సామెత ద్రాక్షారసం అంటే మద్యం వల్ల కలిగే నష్టాలను స్పష్టంగా వివరిస్తుంది. ఈ సామెత చెప్పేది ఏమిటంటే, మద్యం సేవించటం వల్ల మనుషులు తమ అదుపు కోల్పోయి వెక్కిరింతల పాలవుతారు. అంటే అవమానకరంగా ప్రవర్తిస్తారు, పరువు పోగొట్టుకుంటారు. మద్యం వల్ల అల్లరి అంటే ఘర్షణలు, గొడవలు పుడుతుంది. చివరిగా మద్యానికి బానిసలైన వారందరూ జ్ఞానం లేని వారుగా పరిగణించబడతారు. ఎందుకంటే వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరు, వివేకం కోల్పోతారు. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి మద్యం సేవించి తాగి తన స్నేహితుల ముందు లేదా బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించవచ్చు. ఇది అతని పరువుకు భంగం కలిగిస్తుంది. ఎందుకంటే మద్యం మత్తులో అతను ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో తెలియకపోయి ఇతరుల దృష్టిలో వెక్కిరింతల పాలవుతాడు. మద్యం అలవాటు ఉన్నవారు తరచుగా తమ కుటుంబ సభ్యులతో గొడవలు పడతారు. మత్తులో ఉన్నప్పుడు చిన్న విషయాలకే కోపంతో ఊగిపోవడం, హింసాత్మకంగా ప్రవర్తించటం జరుగుతుంది. ఇది కుటుంబంలో అల్లరిని సృష్టిస్తుంది, శాంతిని దూరం చేస్తుంది. మద్యానికి బానిసైన వ్యక్తి తన సంపాదన మొత్తాన్ని దానికోసమే ఖర్చు చేయవచ్చు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు, ఉద్యోగం కోల్పోవడం, అప్పులు పావడం వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది జ్ఞానం లేని చర్యగా పరిగణించబడుతుంది. ఎందుకంటే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తక్షణ ఆనందం కోసం విలువైన వాటిని త్యాగం చేస్తాడు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రాణాత్మక ప్రమాదాలు జరుగుతాయి. మత్తులో ఉన్నప్పుడు దృష్టి మందగించి స్పృహ కోల్పోయి సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఇది కేవలం తనకే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదం కలిగిస్తుంది. ఇలాంటి చర్యలు జ్ఞానం లేని స్థితిని సూచిస్తాయి. దీర్ఘకాలికంగా మద్యం సేవించడం వల్ల కాలేయం పాడవడం, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. తన ఆరోగ్యాన్ని స్వయంగా పాడు చేసుకోవడం అనేది జ్ఞానం లేని ప్రవర్తన కిందికే వస్తుంది. మరి భయంకర బానిసత్వం నుండి ఎలా విడుదల పొందుకుంటాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చలవిస్తున్నది. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మ పూర్ణులై ఉండడం అంటే ఏమిటి? మద్యం తాగిన మనిషి ఆ మద్యం అదుపులో, దాని ప్రభావం కింద ఉంటాడు. దేవుని ఆత్మతో నిండిన వ్యక్తి ఆ ఆత్మ అదుపులో ఉంటాడు. అలాగని తన సుహ కోల్పోయి వణుకు వచ్చిన వాడలైపోతాడని కాదు. అది ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా ప్రేమతో ఆత్మకు లోబడి ఉండడం, ఆయనతో ఆనందంగా సహవాసం చేయడం. ఆ సహవాసమే ప్రతి బంధకాల నుండి విడిపిస్తుంది. ఇక 2వ వచనాన్ని ధ్యానిద్దాం. రాజు వలని భయము సింహగర్జన వంటిది, రాజునకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణ మోసం తెచ్చుకుందరు. ఈ వాక్యం 2 ముఖ్యమైన అంశాలను వివరిస్తుంది. రాజు లేదా పరిపాలకుడి కోపం సింహ గర్జించినంత భయంకరంగా ఉంటుందని చెప్పబడింది. సింహ గర్జన వినగానే జంతువులని భయంతో వణికిపోతాయి. అలాగే ఒక శక్తివంతమైన పాలకుడి కోపం కూడా ప్రజలలో తీవ్ర భయాన్ని కలిగిస్తుంది. ఎవరైతే రాజుకు కోపం తెప్పిస్తారో వారు తమ ప్రాణాలకే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని హెచ్చరిస్తుంది. అంటే పాలకుడి నిర్ణయాలు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయి. కొన్నిసార్లు మరణశిక్ష కూడా దారి తీయవచ్చు. ఇది కేవలం రాజులకు మాత్రమే కాకుండా ఏ వ్యవస్థలైనా అధికారం కలిగి ఉన్నవారికి ఎదురు నిలిస్తే లేదా వారిని రెచ్చగొడితే కలిగే ప్రమాదాలను తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక పెద్ద కంపెనీలో సీనియర్ మేనేజర్ ఒక ముఖ్యమైన ప్రాజెక్టు నుంచి నిర్ణయం తీసుకున్నాడు. ఒక ఉద్యోగి ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి మేనేజర్ పట్ల అఘోరంగా మాట్లాడడమే కాకుండా ఇతర ఉద్యోగులను కూడా మేనేజర్కు వ్యతిరేకంగా ఉసిగొల్పాడు.
మేనేజర్ విషయం తెలిసి చాలా కోపడ్డాడు. అతని కోపం సంస్థలో అతనుకున్న అధికారం ఆ ఉద్యోగిపై తీవ్ర ప్రభావం చూపించింది. మేనేజర్ ఆదేశాలతో ఆ ఉద్యోగిని క్రమశిక్షణ చర్యల కింద వెంటనే ఉద్యోగం నుండి తొలగించారు. అధికారం కలిగిన వారిని రెచ్చగొట్టడం లేదా వారి కోపాన్ని రేకెత్తించడం చాలా ప్రమాదకరం. ఇది తీవ్రమైన, కొన్నిసార్లు ప్రాణాంతకమైన పర్యవసానాలకు దారితీస్తుంది. అందుకే వారిని గౌరవించి వివేకంతో వివరించటం ముఖ్యం. ఇప్పుడు 3వ వచనాన్ని ధ్యానిద్దాం. కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. గొడవలకు లేదా తగాదాలకు దూరంగా ఉండటం మనుషులకు గౌరవం మరియు గొప్పతనం తెస్తుంది. అనవసరమైన వాదనలు, పోట్లాటలు లేదా విభేదాలలో పాలు పంచుకోకుండా ఉండటం జ్ఞానం యొక్క లక్షణం. ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండేవారు, వివాదాలను నివారించేవారు సమాజంలో గౌరవించబడతారు. ఇది ఒక వ్యక్తి యొక్క పరిణితిని, ఆత్మ నిగ్రహాన్ని సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా మూర్ఖుడు లేదా జ్ఞానం లేని వ్యక్తి ఎప్పుడూ గొడవలను, పోరాటాలను కోరుకుంటాడు. అటువంటి వారు చిన్న విషయాలకే కోపపడతారు, వాదాలకు దిగుతారు లేదా ఘర్షణలకు కారణమవుతారు. వారికి శాంతి కంటే విభేదాలే ముఖ్యమని ఈ వాక్యం సూచిస్తుంది. మూర్ఖులు తమ చర్యల పర్యవసానాలను ఆలోచించకుండా ఇతరులతో నిరంతరం ఘర్షణ పడటానికి సిద్ధంగా ఉంటారు. ఉదాహరణకు, ఒక కార్యాలయంలో రవి మరియు కిరణ్ అనే 2 ఉద్యోగులు ఉన్నారు. ఒకరోజు ఒక ముఖ్యమైన ప్రాజెక్టు గురించి చర్చ జరుగుతుంది. రవి ఒక పరిష్కారాన్ని సూచించాడు. అది కిరణ్ సూచించిన దానికంటే కొద్దిగా భిన్నంగా ఉంది. కిరణ్ ఆలోచన వెంటనే ఖండించకుండా రవి ఇలా అన్నాడు, కిరణ్, నీ ఆలోచన బాగుంది, నా ఆలోచన కూడా కొంతవరకు అలాంటిదే, కానీ దీన్ని ఎలా చేస్తే ఇంకొంచెం సమర్థంగా ఉండొచ్చని నా అభిప్రాయం. మనం ఈ 2 ఆలోచనలు కలిపి ఉత్తమైన దాన్ని ఎంచుకుందామా? రవి అనవసరమైన వాదన దిగకుండా సహకారాన్ని కోరాడు. దీనివల్ల ఇద్దరికీ గౌరవం దక్కింది, పని కూడా సాఫీగా సాగింది. సహోద్యోగులు రవి ప్రశాంతత స్వభావాన్ని, వివేకాన్ని మెచ్చుకున్నారు. ఒకవేళ కిరణ్ రవి ఆలోచన తిరస్కరిస్తే ఏమవుతుంది? అది ఇద్దరికీ నష్టాన్ని తీసుకొని వస్తుంది. మూర్ఖునిలాగా కలహాన్ని కోరుకోకుండా దానికి దూరంగా ఉండి ఘనతను తెచ్చుకుందాం. దేవుడి కొద్ది వాక్యమును జీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నువ్వు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, మాకు చాలిన దేవుడు. ఆకాశమందును నీవు తప్ప మాకైతే ఏ దేవుడు లేడు నాయనా. నీకు వందనాలు, స్తోత్రములు. ప్రభా, మీ పిల్లలు అయిన మేము దుష్ట దారిలోకి జారిపోకుండా కాపాడమని వేడుకుంటున్నాం. మద్యం వంటి వ్యసనాలు వశమవ్వకుండా నీ పరిశుద్ధతలో నడిచే మనసును మాకిమ్మని అడుగుచున్నాం తండ్రి. దేవా, మా శరీరమును నీ ఆలయంగా, గౌరవంగా ఉంచగల మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నైనా. మేమెప్పుడు జ్ఞానంతో నడువునట్లు చేయమని అడుగుచున్నాం తండ్రి. నీ దయచేత మేము అధికారులను గౌరవించే మనసు కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. సహాయం చేయండి దేవా. రాజులు లేదా అధికారులు ఎదుట నీ భయభక్తితో, నీ జ్ఞానంతో, వినయంతో ప్రవర్తించే శక్తిని మాకు ఇమ్మని అడుగుచున్నాం. అధికార స్థితిలో ఉన్నవారికి తప్పు చేయకుండా నీ చిత్తానుసారంగా జీవించేందుకు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభా, మా హృదయంలో శాంతి నింపండి ప్రభా. వివాదాల కంటే శాంతిని ఎంపిక చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం. ప్రతిసారి మా గర్వం కలవకుండా నీ ఆత్మ మార్గ నిర్దేశం చేయనట్లు మమ్మల్ని రూపొందించమని అడుగుచున్నాం. యేసు క్రీస్తు వలె శాంతి మార్గంలో మేము నడిచినట్లుగా చేయమని అడుగుచుంటున్నాం. ఎక్కడెక్కడ దారి తప్పిపోతున్నామో ఆ విషయాలు మమ్మల్ని సరిచేసి నిలబెట్టమని అడుగుచున్నాం. నీ కృప లేకపోతే మేము క్షణకాలమైన బ్రతకలేము తండ్రి. సహాయం చేయండి. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారి అవసరతలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలు బలపరచండి. సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను పరిచర్య చేస్తున్న నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. అత్తసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకొని చక్కని పరిపాలనించుటకు నీ పనిలో జ్ఞానంతో నింపమడుగుచున్నాం తండ్రి. దిక్కులేని వారు, విధవరాండు, అనాథలు, వృద్ధులు, కనీసం ఒక పూట కూడా తిండి దొరకలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు. వారి జ్ఞాపకం చేసుకోండి దేవా. పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి. నానావిధ రోగుల చేత బాధపడుతున్న ముట్టడి తాకని స్వస్థపరచండి. దయ్యముల చేత, దురాత్మ శక్తుల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి. మానసిక ఒత్తిళ్లు తండ్రి విడిపించండి. అప్పులైన కాడిని విరగొట్టండి దేవా. నీకు స్తోత్రములు తండ్రి. వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారిని, వారి వ్యసనాల నుంచి వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి, సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. కోత విస్తారంగా ఉంది, కానీ పనివారే కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ దినం
ఎంతమంది అయితే తమ జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారి జీవితాలలో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా తండ్రి. అంతేకాకుండా ఈరోజు ఎంతమంది అయితే తమ పనిబాటల నిమిత్తమై ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణంలో మీరు తొడుగునడి, క్షేమకరమైన ప్రయాణిని భద్రతను వారికి దయచేయండి, నెమ్మదిని దయచేయండి, కృప చూపించమని అడుగుచూ ఉంటున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా మీరే కృప చూపించండి, సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం. నీ మెండైన దీవెలతో నింపమని అడుగుచున్నాం దేవా. స్తుతి నీకే, మహిమ నీకే, ఘనత నీకే చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు తండ్రి. అంతేకాకుండా ప్రభా తండ్రి, బార్డర్లున్న సైనికులను, రైతులను జ్ఞాపకం చేసుకోండి. చక్కని పంట పొలాలు పండులాగున కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. సమస్తము నీ పాదాల చెంత పెట్టాం తండ్రి. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, నేను మాత్రమే ఇచ్చిస్తాం. ఎన్నపలను మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బ్రతమాలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.